మహిళలు చిన్నారుల భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో స్పందన పోస్టర్ను ఆవిష్కరించారు సీఎం. అత్యవసర సమయంలో బాధితులకు ఈ టీమ్స్ సహాయం చేస్తాయని తెలిపారు. ఇప్పటికే స్పందన టీమ్స్ కు శిక్షణ కూడా ఇచ్చారు పోలీసులు. మహిళలు చిన్నారుల రక్షణ కోసం స్పందన టీం పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో స్పందన పోస్టర్ లాంచ్ చేశారు. అత్యవసర సాయం కోసం 100-112 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు స్పందన పేరు మీద ఒక టీంను 24/7 డయల్ 100 కానీ డయల్ 112 కానీ చేస్తే తక్షణమే బాధితుల దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ రీచ్ కింద వీళ్ళు ముందు వెళ్ళి ఆ మహిళల్ని కానీ ఆ చిన్నపిల్లల్ని కానీ వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడం, నేరస్తులను శిక్షించడము, నేరస్తులను గుర్తించడము, నేరస్తులను శిక్షించడం. ఆపదలో ఉన్న వారికి స్పందన టీం తక్షణ సాయం చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాధితులతో సానుభూతితో స్పందిస్తారని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా మహిళలపై నేరాలను తగ్గించవచ్చన్నారు. మహిళలు చిన్నారుల భద్రతే స్పందన ప్రధాన ధ్యేయమన్నారు సీఎం రేవంత్. ఈరోజు ఈ సమాజం, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే మహిళలకు రక్షణ కల్పించాలి, చిన్నపిల్లలకు భద్రతను ఇవ్వాలి అనేది మా ప్రభుత్వం బాధ్యతగా భావించింది. అందుకే గత ప్రభుత్వాలు సీ టీమ్స్ ప్రవేశపెడితే ఎక్కడైనా మహిళల పట్ల వివక్ష ప్రదర్శించినా, మహిళల పట్ల అవహేళనగా మాట్లాడినా శిక్షించడానికి అవసరమైన సీ టీమ్స్ను మనం గతంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా March 8 స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రాంని తీసుకొని వచ్చి అభద్రతకు లోనైన, సమాజంలో వివక్షకు లోనైన మహిళలకు తోడుగా నిలబడాలి. హింస, లైంగిక వేధింపులకు గురైన బాధితుల పక్షాన స్పందన టీం ఉంటుందన్నారు మంత్రి సీతక్క. ఆపదలో ఉన్న వారికి చేసే సహాయం ఆలస్యమైతే వారి ప్రాణాలకే ముప్పు అన్నారు. అందుకే గోల్డెన్ అవర్ లో వారిని కాపాడడానికి స్పందన టీం పనిచేస్తోందని తెలిపారు. బాధితులకు పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించాలని సూచించారు మంత్రి సీతక్క. ఎవరైనా ఇక్కడ వచ్చి మమ్మల్ని రక్షిస్తే బాగుంటుంది అనేటువంటి భావన ఉంటుంది. ఆ టైంలో మనం ఏ నిమిషం, 1 నిమిషం 2 నిమిషాలు వాళ్ళను కాపాడడంలో మన నుంచి డిలే అయినా మరి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది బతికుండి కూడా. కాబట్టి ఒక పదం ఉంటుంది, అంటే ఒక గోల్డెన్ అవర్స్ అని. సో ఆ గోల్డెన్ అవర్స్లో మనము వాళ్ళని రీచ్, అంటే ఎక్కడికైతే తీసుకెళ్లాలో, అది హాస్పిటల్ కావచ్చు లేదా తక్షణ సాయం కావచ్చు, అక్కడికి తీసుకెళ్లే విధంగా చేస్తే ఖచ్చితంగా చాలామంది ప్రాణాలను కాపాడగలుగుతాం. చాలామందిని హెల్దీగా ఉంచడానికి, ఆ టెన్షను, ఆ మెంటల్ టార్చర్ నుంచి కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. సో ఈరోజు ఇనాగ్రేట్ చేసినటువంటి స్పందన, ఈ వెహికల్స్కి సంబంధించి కానీ ఆ టీంకి సంబంధించి కానీ ఖచ్చితంగా మహిళలను పూర్తిగా రక్షించడంలో అగ్రభాగాన్ని ఉంటాయని నేను ఆశిస్తా ఉన్నాను. స్పందన టీంలో సివిల్, ఎయిర్ కానిస్టేబుల్స్ తో పాటు డ్రైవర్స్ ఉంటారన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. కాలు వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి అవసరమైతే చికిత్స కూడా చేస్తారన్నారు. స్పందన టీమ్స్ కు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు సిపి సజ్జనార్. ఆన్ స్పాట్ ఎఫ్ఐఆర్, దాంట్లో మహిళలకి, పిల్లలకి ఏమాత్రం నేరం జరిగితే వాళ్ళ ఇంటి దగ్గరే ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చే ఒక సిస్టమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని మనం ముందు తీసుకెళ్తూ ఎవరెవరు బాధితులు ఉన్నారు, మహిళలు ప్లస్ పిల్లలు, వాళ్ళ ఒక ఇమ్మీడియట్లీ రెస్పాండ్ చేయడానికి, ఎవరు డిస్ట్రెస్లో ఉన్నారు వాళ్ళు రెస్పాండ్ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక కొత్త ఇనిషియేటివ్ ప్లాన్ చేయడం జరిగింది. అదే ఒక స్పందన ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండ్ సిస్టమ్. ఇది దేశంలోనే మొదటిసారికి ఈ ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణకి మన అందరూ కూడా చాలా ఒక గౌరవమైన విషయము. ఈ ఒక టీంలో ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఉంటారు, డ్రైవర్ కూడా ఉమెన్ కానిస్టేబుల్ ఉంటారు, అట్లానే 2 కానిస్టేబుల్స్ ఉంటారు, ఒక సివిల్ కానిస్టేబుల్, ఒక ఏఆర్ కానిస్టేబుల్ ఉంటారు. వాళ్ళు 2 కూడా మనము ఈ డిస్ట్రెస్ కాల్స్ వస్తే ఎట్లా రెస్పాండ్ కావాలి, ఏం చేయాలనేది చాలా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 3 నెలల వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఈ ఒక కార్యక్రమాన్ని మనము లాంచ్ చేయడం జరుగుతుంది. అత్యవసరంలో బాధితులకు సహాయం చేయడానికి స్పందన టీం ముందుంటుందన్నారు పోలీసులు.